సరే, ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం వేదకాలంలోకి. ఈ ప్రయాణంలో మనం కేవలం పుస్తకాల్లో రాసి ఉన్న చరిత్రనే కాదు, పవిత్రమైన ధ్వనుల మీద, శబ్దాల మీద నిలబడిన ఒక పురాతన ప్రపంచాన్ని చూడబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి. ఒక నాగరికత, వాళ్ల జ్ఞానం, వాళ్ల చరిత్ర, వాళ్ల సంస్కృతి ఇవన్నీ అక్షరాల్లో కాదు, కేవలం శబ్దంలో, అంటే పవిత్రమైన శ్లోకాల రూపంలో ఒక తరం నుంచి ఇంకో తరానికి అందిందంటే ఎంత ఆశ్చర్యంగా ఉందో కదా. అదే వేద నాగరికతలో ఉన్న అద్భుతమైన విషయం. మరి అసలు ఈ వేద నాగరికత అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది ఆర్యులు నిర్మించిన ఒక గ్రామీణ నాగరికత. వీళ్ల గురించి మనకు తెలిసిన ప్రతి విషయం, వాళ్ళ చరిత్ర, జ్ఞానమంతా వాళ్ళ పవిత్ర గ్రంథాలైన వేదాల నుంచే దొరుకుతుంది. అంటే ఆనాటి ప్రపంచంలోకి మనం వెళ్లాలంటే మనకున్న ఒకే ఒక్క దారి వాళ్ళ సాహిత్యం. సో, మన మొదటి అడుగు వేదాల యుగంలోకి. ఆ గ్రంథాలు అప్పటి ప్రపంచాన్ని మన కళ్ల ముందు ఎలా నిలబెట్టాయో చూద్దాం రండి. ఎందుకంటే సింపుల్ విషయం, ఆ కాలం నాటి కథ మొత్తం వాళ్ల సాహిత్యం కథే. వాళ్ళెలా బతికారు, ఏం ఆలోచించారు, వాళ్ళ కథేంటి, ఇవన్నీ ఆ పుస్తకాల్లోనే దాగి ఉన్నాయి. అయితే ఇంత గొప్ప సాహిత్యాన్ని సృష్టించిన ఆ ప్రజలు ఎవరు, ఆ మనుషులు ఎవరు? ఈ ప్రశ్న మనల్ని వాళ్ల అస్తిత్వం వైపు తీసుకెళ్తుంది. అవును, ఇంత పెద్ద జ్ఞానభాండాగారాన్ని సృష్టించిన ఆ ప్రజలు ఎవరు? అసలు వాళ్ల గురించి మనకి ఏం తెలుసు? వాళ్ళని సాధారణంగా ఆర్యులు అని పిలుస్తారు. కాని ఇక్కడొక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆర్యన్ అనేది ఒక జాతికి సంబంధించిన పదం కాదు, అదొక భాషా సమూహం. వాళ్ళు వేదకాలం నాటి సంస్కృతం మాట్లాడేవాళ్లు. ఆర్య అంటే శ్రేష్ఠులు లేదా విద్యావంతులు అనర్థం. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే వాళ్ళకి మొదట్లో లిపి అంటే రాసే పద్ధతే లేదు. వాళ్ళ జ్ఞానం మొత్తం మాటల ద్వారా, అంటే మౌఖికంగానే ఒక తరం నుంచి ఇంకో తరానికి చేరింది. ఇక్కడే ఒక పెద్ద చారిత్రక చిక్కుముడి ఉంది. అసలు ఈ ఆర్యులు ఎవరు, ఇక్కడి నుంచొచ్చారు? ఇది ఇప్పటికీ చరిత్రకారుల మధ్య పెద్ద చర్చకు దారితీసే ప్రశ్న. చూడ్డానికి చాలా సిద్ధాంతాలున్నాయి. ఉదాహరణకు మ్యాక్స్ ముల్లరేమో వాళ్లు సెంట్రల్ ఆసియా నుంచి వచ్చారంటారు. బాలగంగాధర తిలకైతే ఏకంగా నార్త్ పోల్ నుంచి వచ్చారని చెప్పారు. స్వామి దయానంద సరస్వతి టిబెట్ అని చెప్తే డాక్టర్ అవినాష్ చంద్ర దాస్ లాంటి వాళ్లు లేదు, వాళ్లు ఇక్కడి వాళ్లే, భారతదేశంలోని సప్తసింధు ప్రాంతం వాళ్లే అని వాదించారు. ఇంకొందరు దక్షిణ రష్యా అంటారు. చూసారా ఎంత భిన్నమైన వాదనలో? దీన్ని బట్టే అర్థమవుతోంది ఈ విషయం మీద ఒక అంగీకారానికి రావడం ఎంత కష్టమో. సరే, ఈ ప్రజల గురించి చర్చ పక్కన పెట్టి వాళ్లు తమ గ్రంథాల్లో వర్ణించిన ప్రపంచం వైపు వెళ్దాం. అదే ఆ 7 నదుల భూమి. అదెలా ఉండేదో చూద్దామా? వేదకాలాన్ని మనం 2 భాగాలుగా చూడొచ్చు. ఋగ్వేదకాలంలో వాళ్ల ప్రపంచం మొత్తం సప్తసింధు ప్రాంతం, అంటే 7 నదుల చుట్టూ ఉండేది. కాని మలి వేదకాలమొచ్చేసరికి వాళ్లు నెమ్మదిగా తూర్పువైపుకు, గంగానది లోయవైపుకు విస్తరించారు. అంటే వాళ్ల ప్రపంచ పటం మెల్లమెల్లగా పెద్దదవుతూ వచ్చిందన్నమాట. వాళ్ల గ్రంథాల్లో చెప్పిన నదుల పేర్లు వింటే చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఎందుకంటే అవి గతాన్ని ఇప్పటితో కలుపుతాయి. చూడండి, వాళ్లు శుతుద్రి అన్న నదే ఇప్పుడు మనకు తెలిసిన సట్లెజ్, విపాస అన్నది బియాస్, పరుష్ని అన్నది రావి నది. అప్పటి పేర్లు వేరు, ఇప్పటి పేర్లు వేరు, కాని నదులవే. కాని అన్ని నదుల్లోకి వాళ్లు అత్యంత పవిత్రంగా భావించింది సరస్వతి నదిని. దాన్ని ఏకంగా నదీతమా అన్నారు. అంటే నదులన్నింటిలోకి గొప్పది, ఉత్తమమైనది అని అర్థం. ఆ ఒక్క మాట చాలు వాళ్ల జీవితంలో ఆ నదికి ఎంత ప్రాముఖ్యత ఉందో చెప్పడానికి. అంటే ఈ నదులు వాళ్ల భౌగోళిక ప్రపంచానికి సరిహద్దులైతే, మరి వాళ్ల ఆలోచనలకి, వాళ్ల ఆధ్యాత్మిక ప్రపంచానికి పునాది ఏది? అదే వాళ్ల సాహిత్యం. ఇప్పుడు ఆ నాగరికతకు ఒక బ్లూప్రింట్ లాంటి ఆ వేద గ్రంథాల గురించి లోతుగా తెలుసుకుందాం. మొత్తం వేద జ్ఞానానికి మూల స్తంభాలు ఈ 4 వేదాలు. మన ఈ అన్వేషణలో తర్వాతి అడుగు వీటిని అర్థం చేసుకోవడమే. ప్రధానంగా వేదాలు 4: ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, ఇంకా అథర్వణవేదం. ప్రతి వేదానికి దాని ప్రత్యేకత దానికొంది. సరే, అసలు వేదం అంటే ఏంటి? ఇది భారతదేశంలోనే అత్యంత పురాతనమైన పవిత్ర గ్రంథం. సంప్రదాయం ప్రకారం దీన్ని శృతి అంటారు. అంటే
వినబడింది అని. అలాగే అపౌరుషేయ అంటారు. అంటే దీన్ని మనుష్యులు రాయలేదు, ఇది దైరికంగా వెల్లడైంది అని నమ్మకం. ఈ జ్ఞానాన్నంతటినీ కృష్ణద్వైపాయన వేదవ్యాసుడు ఒకచోట చేర్చారని, సంకలనం చేశారని చెబుతారు. ఇక వేద సాహిత్య నిర్మాణం చూస్తే చాలా పద్ధతిగా ఉంటుంది. దీన్ని 4 భాగాలుగా చూడొచ్చు. మొదటిది సంహిత. ఇవే అసలైన వేదాలు, అంటే మంత్రాలు, శ్లోకాల సమాహారం. ఆ తర్వాత వచ్చేవి బ్రాహ్మణాలు. ఇవి ఆ మంత్రాల అర్థాన్ని, యజ్ఞాలు ఎలా చేయాలో వివరిస్తాయి. మూడోది అరణ్యకాలు. వీటిని ఫారెస్ట్ టెక్స్ట్స్ అని కూడా అంటారు. వీటిలో ఆధ్యాత్మిక, తాత్విక చర్చలుంటాయి. ఇక చివరిగా అత్యంత ముఖ్యమైనవి ఉపనిషత్తులు. ఉపనిషత్ అంటేనే గురువు దగ్గర కూర్చోవడం. వీటిలో లోతైన తత్వశాస్త్రం, ఆత్మజ్ఞానం గురించి ఉంటుంది. చూశారా, ఇది జ్ఞానాన్ని దశల వారీగా నేర్చుకునే ఒక అద్భుతమైన పద్ధతి. ఇక్కడో చిన్న ఆసక్తికరమైన విషయం. మనం ఇందాక చెప్పుకున్న బ్రాహ్మణ గ్రంథాలున్నాయి కదా, వాటిలో శతపథ బ్రాహ్మణం అనేది అన్నింటికన్నా చాలా పెద్దది, ఇంకా చాలా వివరంగా ఉంటుంది. ఆ కాలం నాటి ఆచారాల గురించి తెలుసుకోవాలంటే ఇది ఒక నిధిలాంటిది. ఇక ఉపనిషత్తుల దగ్గరికి వస్తే మొత్తం 108 ఉపనిషత్తులున్నాయని చెప్తారు. ఆలోచించండి, 108. ఈ సంఖ్యే భారతీయ తత్వశాస్త్రం ఎంత విశాలమైనదో, ఎంత లోతైనదో చెప్పకనే చెప్తోంది. ఇదంతా మనల్ని ఒక చివరి లోతైన ప్రశ్న దగ్గర నిలబెడుతుంది. ఒక నాగరికత యొక్క ప్రపంచ దృష్టికోణం మొత్తం, వాళ్ల ఆలోచనలు, నమ్మకాలు, తత్వశాస్త్రం అన్నీ ఈ గ్రంథాల్లోన బంధించబడి ఉంటే, వాటి లోతుల్లోకి వెళ్తే ఇంకా మనం కనుక్కోవాల్సిన, తెలుసుకోవాల్సిన మౌలిక సత్యాలు, రహస్యాలు ఇంకెన్ని వేచి ఉన్నాయో కదా.